రాజకీయాల్లో సర్దుబాటు సహజం. అయితే నియోజకవర్గంలో మాత్రం ఓ ఎమ్మెల్సీ, మరో మాజీ ఎమ్మెల్యే మధ్య ఓ వింతైన సర్దుబాటు చేశారు వైసీపీ పెద్దలు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరో అర్థం కావడం లేదు కార్యకర్తలకు. భవిష్యత్తులోనైనా ఆ ఇద్దరిలో పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా ఎవరు వస్తారో, వారు తమకు ప్రాధాన్యతనిస్తారో లేదో అన్న అనుమానం నెలకొంది నేతలకు. ఇంతకీ ఆ సెగ్మెంట్లో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు ఫేమస్ అయిన కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరనేది క్లారిటీ రావటం లేదట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటారు. ప్రస్తుత పాలిటిక్స్ను చూస్తుంటే ఇది ముమ్మాటికి నిజమే. కానీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా ఇది సాధ్యమైంది. అయితే అది మళ్లీ వికటించింది కూడా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మించిన నియోజకవర్గం జమ్మలమడుగు. గతంలో ఇక్కడ రాజకీయాల్లో బలమైన ఫ్యాక్షన్ ప్రభావం కనిపించేది. ఒకప్పుడు వైఎస్ వర్గీయులుగా ఉన్న దేవగుడి సోదరులకు మాజీ కార్మిక మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలు ఫ్యాక్షన్ రాజకీయం నడిచింది. రాష్ట్రంలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్తో ఈ రెండు ఫ్యామిలీలు ఒకటయ్యాయి. వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్న దేవగుడి సోదరులు సైకిల్ ఎక్కేశారు. దీంతో అప్పటి వరకు బద్ధశత్రులుగా ఉన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి వర్గాలు ఒకటయ్యాయి. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడు అవసరమయ్యాడు. అప్పుడే డాక్టర్ సుధీర్ రెడ్డి రూపంలో వైఎస్ బ్రాండ్ నాయకుడు పొలిటికల్ తెరమీదకి వచ్చాడు. మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే మైసూరరెడ్డి తమ్ముని కుమారుడైన సుధీర్ రెడ్డి జగన్కు వీరభక్తుడైపోయాడు. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. బలమైన నాయకులుగా ఉన్న దేవగుడి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుండి 2024 వరకు డాక్టర్ సుధీర్ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. అంతా బాగానే ఉంది. మధ్యలో డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్టుగా ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు విడిపోయారు. జిల్లాలో టీడీపీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో జమ్మలమడుగు వైసీపీలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి, కొత్తగా చేరిన రామసుబ్బారెడ్డి మధ్యన విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. ఈ సమయంలో సుధీర్ రెడ్డి దూకుడుగా వ్యవహరించిన రామసుబ్బారెడ్డి సంయమనంతో వ్యవహరించాలని జగన్ సూచించారు. ఆయన మాట ప్రకారం 2024 ఎన్నికల ముందు వరకు సంయమనంతో ఉన్న రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి రామసుబ్బారెడ్డి వర్గం వైసీపీలో స్పీడ్ పెంచింది. 2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. సుధీర్ రెడ్డి తాను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ ప్రచారం చేసుకుంటూ రామసుబ్బారెడ్డి వర్గాన్ని టార్గెట్ చేయడంతో ఇద్దరి పంచాయతీ పీక్ స్టేజ్కి చేరింది. ఇది కాస్త వైసీపీ అధినేత వరకు చేరింది. జగన్ సూచనల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గాన్ని రెండుగా విభజించి ఒక్కొక్కరికి 3 మండలాలు కేటాయించి ఇద్దరినీ ఇన్ఛార్జిగా నియమించారు. జమ్మలమడుగు, పెదముడియం, మైలవరం మండలాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం మండలాలను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కేటాయించారు. ఒకరికి కేటాయించిన మండలాల్లో మరొకరు రాజకీయ కార్యకలాపాలు కానీ వర్గాలను ప్రోత్సహించడం చేయకూడదని నిబంధన విధించారు. ఈ క్రమంలో మళ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పూర్తి బాధ్యత వ్యవహారం మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవల సుధీర్ రెడ్డి 3 నెలల్లో నియోజకవర్గం పూర్తిస్థాయి వైసీపీ ఇన్ఛార్జి కాబోతున్నట్లు తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో కానీ తనకు కేటాయించిన మండలాల్లో కనిపించిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ రెడ్డికి ఇన్ఛార్జి పదవి వచ్చే అవకాశం లేదని రామసుబ్బారెడ్డి వర్గీయులు చెప్పుకుంటున్నారట. అంతేకాదు, జమ్మలమడుగులో వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన రామసుబ్బారెడ్డి తన పాత ప్రత్యర్థి అయిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. సుధీర్ రెడ్డి కూడా తరచూ పార్టీ కార్యకర్తల ఫంక్షన్లకు హాజరవుతున్నారు.
అటు సుధీర్ రెడ్డి ఇటు రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా వీరి పోరు రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో, అధినేత ఏ పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిందే.